వెల్కమ్ టు ఛానల్ అశ్వత కుకింగ్ ఛానల్. ఈరోజు నేను సీతాఫలం స్వీట్ చేయబోతున్నా. ఒక కప్పు అర్ధ లీటర్ పాలు తీసుకున్నా. మంచిగా మసాలాలు కోవా కొంచెం తీసుకున్నా. కోవాలో కొంచెం పాలు పోసుకుందాం. మంచిగా ఉండలేకుండా కలుపుకుందాం. మంచిగా దగ్గరికి అవ్వాలి పాలు. కోవా కలుపుకున్నదాన్ని పోసేద్దాం పాలలో. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు సీతాఫలం తీసుకుందాం. దాంట్లో గింజలు తీద్దాం. ఇప్పుడు గింజలు లేకుండా తీద్దాం చేతితోటే. ఒక్కటి కూడా గింజలు లేకుండా మొత్తం గింజలు తీసేద్దాం. మంచిగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం. ఇప్పుడు సీతాఫలం కూడా వేసేసుకుందాం. ఒక కాయ వేసుకున్నా నేను. మీ ఇష్టం ఎంత వేసుకోవచ్చు. హాఫ్ లీటర్కి ఒక కాయ అయితే మస్తు అవుతుంది. మంచిగా దగ్గరికి అవుతుంది. కలుపుకుందాం. మంచిగా దగ్గరికి అవ్వాలి. ఒక 2 స్పూన్లంతా షుగర్ వేసుకుందాం. కరెక్ట్గా 2 స్పూన్లు అయితే చాలు. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుందాం. ఎందుకంటే షుగర్లోనే ఇలాచి ఉంటుంది కాబట్టి నేను మిక్సీ వేసి పెట్టుకుంటాను కాబట్టి మీ ఇష్టం, అది తర్వాత కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే వేసేస్తాం ఇలాచి. మంచిగా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకుందాం. మంచిగా అయిపోయింది చూడండి. స్వీట్ దగ్గరికి అయిపోయింది. చిక్కగా అవుతుంది. చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. స్వీట్ అయిపోయింది. సీతాఫలం స్వీట్ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం. సర్లింగ్ చేద్దాం. బాదం వేసి పైన పెడదాం. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. జీడిపప్పు బాదం వేసి పెట్టుకుందాం. మీరు కూడా ఎలా ఉందో సీతాఫలం స్వీటు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.